హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మీకు 2 to 3 years బేబీకి లంగా పైన బ్లౌజ్ అనేది కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 2 to 3 years బేబీకి సరిపోతుంది ఈ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే. చూడండి, ఫస్ట్ ఇలా లైనింగ్ని తడిపేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేను 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట. అంటే 4 ఫోల్డింగ్స్, మిడిల్కి ఒక ఫోల్డింగ్, అలానే ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాను. చెస్ట్ పార్ట్ ఇక్కడ మనకి సరిపోతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకున్నాను. సరిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా అంచులు అనేవి సమానంగా ఉండడానికి ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంతో చూద్దాము. ఇక్కడ ఒరిజినల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 inches. ఫోల్డింగ్ కోసం నేను 15 inches పెట్టుకుంటున్నాను. అంటే ఒక 2 inches అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సరే, మీకు ఒకసారి అర్థం కావట్లేదేమో, ఈ విధంగా చెప్తున్నాను నేనండి. మళ్ళీ ఇంకొకసారి ఇలా 2 inches అనేది ఫోల్డింగ్ కోసం ఇలా ఒక లైన్ కొట్టేసుకోండి. లైన్ వేసిన తర్వాత 13 inchesకి మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్కి అలానే లెంత్కి మార్కింగ్ వేసేసుకున్నారు కదా, అలానే లైన్ మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు షోల్డర్ చూద్దాము. షోల్డర్ వచ్చేసి నేను 4 inches పెట్టుకుంటున్నాను. అలానే హామ్ డౌన్ కూడా 4 inches పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ పార్ట్ చూద్దాము. చెస్ట్ వచ్చేసి 24 inches అనమాట. by 4 చేసుకుంటే 6 inchesకి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుతో కలుపుకునేను అనమాట. కరెక్ట్ చెస్ట్ అయితే కాదు, కొంచెం లూజ్ కోసం నేను 6 inches మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే కింద కూడా వేరియేషన్ ఏమీ ఉండదు కాబట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఎక్స్ట్రా అనేది ఉంచుకున్నాను కదా, అది ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు హామ్ రౌండింగ్ కోసం 30 inches పెట్టుకొని ఈ విధంగా హార్మోల్ రౌండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ విడ్త్ చూద్దాము. ఇది వచ్చేసి 1.30 inches అనమాట. అంటే 1.30 inchesకి మార్కింగ్ వేసుకొని అలానే డౌన్ వచ్చేసి నేను 3 inchesకి మార్కింగ్ వేసుకున్నాను. నెక్ మనం పెట్టి తిప్పేస్తాం కదా, దానికి యూస్ అవుతుంది. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇలా నెక్ అనేది డ్రా చేసుకుని దీంట్లోనే మనం ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇదే మోడల్ కుడతాను. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుందాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మంచి మంచి వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకుందాము. ఇలా నెక్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ సైడ్ అనేది మనం పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే నేను నెక్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు, బక్రం పైన కట్ చేసుకుని దాన్ని కుడతానమాట. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మొత్తం పక్కన పెట్టేసుకుందాం. కానీ ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు. కుట్టేటప్పుడు అయితే నేను లోతు తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ లోపలికి కొంచెం తీసుకోవాలి. అలానే ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2.5 inchesకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది కూడా పెట్టి కుట్టిన తర్వాత తిప్పుతాం కదా, బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు 3 inchesకి అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అనమాట, మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ అయితే 13 inches. నేను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇలా ఒక పేపర్ పైన కట్ చేసుకుని తర్వాత క్లాత్ పైన తీసుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 inches ఖర్చుతో కలుపుకొని, అలాగే మిగిలింది నేను బాహుబలి హ్యాండ్ ఎట్లా వస్తుందో అలానే కట్ చేస్తాను అనమాట. పట్టి తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ 3 inchesకి మార్కింగ్ వేసుకున్నాను కదా, అలానే హామ్ డౌన్ కోసం 1.5 inchesకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. మీకు వీడియోలో క్లారిటీగా లేనంటుంది. ఇక్కడ చూడండి, హార్మోల్ రౌండింగ్ అనమాట. రౌండింగ్ కోసం నేను
ఒక 5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజు 4 ఇంచెస్ 5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే లూజ్ కోసం అనమాట, ఖర్చు కోసం ఇక్కడ మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుని తీసేద్దాము. చూడండి ఈ విధంగా 1 ఇంచ్కే మార్కింగ్ వేసుకుని హ్యాండ్ రౌండింగ్ అనేది చేశాను. ఇలా హ్యాండ్ రౌండ్ చేసుకుని మనం కట్ చేసేసుకుందాము. ఇలా నార్మల్ హ్యాండ్ అయితే ఇట్లా ఉంచేసుకుని క్లాత్ పైన డైరెక్ట్ తీసుకుని కట్ చేసుకుని కుట్టేయచ్చు. మనం పఫ్ స్లీవ్స్ కదా, దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ కూడా మనం క్లాత్ లైన్గా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు మనకి చూడండి క్లాత్ ఎక్కువ ఉంటే 4 ఇంచెస్ పెట్టుకోండి, తక్కువ ఉంటే 3 ఇంచెస్. మనం తీసుకునే క్లాత్ని బట్టి మనకి పఫ్ అనేది వస్తుందన్నమాట. చూడండి నేను 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. హ్యాండ్ ఎంత లెంత్ పెట్టుకున్నాను అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దానికి నేను యాడ్ చేసుకుంటాను అనమాట. క్లాత్ అనేది యాడ్ చేసుకుని కుడతాను. చూడండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ షేప్ ఎట్లా ఉందో అట్లానే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పఫ్ కోసం అనమాట లెంత్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాము. లెంత్ 3కి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని అంటే 4.5 ఇంచ్ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు సేమ్ మార్కింగ్ వేసుకొని ఇలా మార్క్స్ వేసుకుని ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా పఫ్ స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకొని టక్స్ పెట్టుకుందాం. మిడిల్ టక్స్ కూడా పెట్టుకుని ఇలా క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకుందాము. కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. ఎలాంటి హ్యాండ్స్ అయినా కొంచెం లోత్ తీసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా కొంచెం ఎంతో తీయలేదో హ్యాండ్ లోత్ తీసుకుని అక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. కింద పట్టీ కూడా తీసాను కానీ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి డిజైన్ బట్టి మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. డిజైన్ పైకి కిందికి లేకుండా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఏదో ఫ్లవర్స్లా ఉన్నాయి, అవి దానికి చూసుకొని మనం కట్ షేప్ చూసుకొని మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను క్లాత్. సేమ్ మనం ఎట్లా అయితే లైనింగ్ తీసుకున్నామో అదేవిధంగా ఇలా తీసుకొని మెయిన్ పీస్ని లైనింగ్ వేసేసి కట్ చేసేసుకోవడమే. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు తీసుకోండి గ్యాప్. కొత్త వాళ్ళు అయితే 1 ఇంచ్ ఉండేటట్టు తీసుకోండి. నేర్చుకునేటప్పుడు కొంచెం క్లాత్ పోయినా ఏం కాదు. చూడండి ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది నేను పట్టీకి తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను పట్టీకి తీసుకుంటున్నానని. నా క్లిప్ పోయింది. తర్వాత హ్యాండ్స్ కూడా మనం తీసేసుకుని సేమ్ ఎట్లయితే ఉందో అలానే చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఇది చూసిన తర్వాత నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకుంటే కనుక కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.